ధర్మరాజు గారు బాధపడి, అదేంటి మన నకులుడు ఉన్నాడు, సహదేవుడు ఉన్నాడు, సింహాళ్ళు, నువ్వెందుకు చేస్తున్నావు బావా అంటే నారదులు వాళ్ళకి చెప్పారు, వెర్రి ధర్మరాజా, ఖర్చు అంతా నీ అకౌంట్, పుణ్యం అంతా ఆయన అకౌంట్, నీది అలవాటు. సో కాబట్టి అపరాధం చెయ్యకూడదు. మనకి ఎవరైనా నచ్చలేదు అనుకోండి, వాళ్ళతో చెప్పండి, ఈ విషయంలో మీరు మాకు ఇబ్బంది కలిగించారండి. మనం వాళ్ళతో ఉదయం బాగున్నావా అండం, ఆవిడ పక్కెళ్ళి ఈ చెప్పనాది ఏమని చెప్పాలి, ఎందుకు ఇదేదో ఆవిడకి చెప్పచ్చుగా, వింటే పెడితే అయితే లేదు. ఆవిడతో మాత్రం మహా అంటీ అని నటించడం ఎందుకు కదా. కాబట్టి మనందరం కూడా మహాభారతం ఎన్నో నేర్పిస్తుంది, ధర్మ సూక్ష్మాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ మనం నేర్చుకోవాలంటే బాగా వినాలి. ఎంతో బాగా ఇక్కడ ఎన్నో విషయాలు చెప్పారు. ఈ ఓర్పు గురించి చెప్పారు, మనం తెలివిగా ఉండడం ఎలా చెప్పారు. ఇంకోటి కూడా చెప్పాలనుకున్నాను, చెప్పేసి ముగించేనా, ఎందుకంటే పాప నిద్ర వచ్చేస్తుంది అందరికేమో, ఆకలి కూడా వేస్తుంది. పాపం అన్యాయం, నేను క్లోజ్ చేసేస్తాను. పాపం నేను కూడా 4 గంటలు జర్నీ చేయాలి. పాపం మా డ్రైవర్ కూడా ఇబ్బంది పడతాడు అమ్మా. సో కర్ణుడు గొప్ప దాత అని పేరు కదా. ఎవరో ఒక ఆయన అని, చాలా ధర్మ సూక్ష్మం అందుకని చెప్తున్నారు. ఎవరో ఒక ఆయన వచ్చి, సార్ మా అమ్మాయి పెళ్ళి ఏదైనా దానం చేయండి అన్నాడు. ఎప్పుడు స్నానం చేశాడు ఈయన, నూనె పెట్టుకుని నలుగు పెట్టుకునే టైంలో, ఏమయ్యా బయట డివిఎస్ కర్ణ అని బోర్డు పెడితే స్నానం చేసేప్పుడు కూడా దానాలు అడుగుతారా? ఇప్పుడే దానం చేస్తాను నేను అన్నాడు. మీరు చేయాలనుకుంటే చేయొచ్చు సార్. ఎలా? ఆ గిన్నెలు 2 బంగారాన్ని ఏది ఈ నూనె పోసింది, ఈ పిండి పోసింది అంటే ఆయన అన్నాడు ఇటువైపు ఉన్నాయి, సరే పట్టుకెళ్ళి అని ఇచ్చేది. ఎడం చేత్తో 2 గిన్నెలు ఇచ్చేస్తే ఆయన హట్ అయ్యి, ఎంత దానానికి వస్తే మాత్రం ఎడం చేత్తో ఇస్తారా అన్నాడు. అంటే ఆయన చెప్పారు, క్షణం చిత్తం క్షణం విత్తం సమాధాతం యవశ్య కరుణా నాస్తి ధర్మశక్తివర్గతి. దాని అర్థం చెప్తా. క్షణం చిత్తం, ఈ చిత్తం ఉందే చాలా దిక్కుమాలి, ఎంత మాయ చేస్తుందో. ఇప్పుడు నేను ఎడం చేతితో పట్టుకుని కుడి చేతిలోకి మార్చుకునే లోపల అసలు వీడికి ఇది అవసరం అంటావా, సాయంత్రం ఏదో పంపిద్దాం అని నా చిత్తం చెప్పుద్ది. లేదు, నా విత్తం అంటే డబ్బులు, చిత్తం అంటే మనస్సు, ప్రాణమే పోవచ్చు. ఎడం చేతిలోంచి కుడి చేతిలోకి మార్చుకునే లోపల మనస్సు మారచ్చు, లేదా మరణం రావచ్చు. కాబట్టి ఎవరికి దయలేదు, నువ్వు చేయాలనుకున్న మంచి పని వెంటనే చేసేయి. రేపు చేయాలనుకున్నది ఈరోజు చేయి, ఈరోజు చేయాలనుకున్నది ఇప్పుడే చేయి. అది మహాభారతం చెప్తుంది. మన మనసు ఏం చెప్తుంది, అదే అప్పుడేందుకు, ఇంకా చాలా టైం ఉంది. ఇప్పుడు తేజ ఏం చదువుతున్నావు, మ్యారీ నువ్వేం చదువుతున్నావు, వెనకాల బెట్స్ ఏం చదువుతావు అమ్మా, ఇంటర్ చదివే పిల్ల, 5 చదివే పిల్ల, 4 చదివే పిల్ల, 4 చదివే పిల్లడు, వీళ్ళందరూ 3 మంది పిల్లలు ఇక్కడ కూర్చుని చదువుతున్నారు, వింటున్నారు. ఇన్ని గంటల పాటు కూర్చుని వింటున్నారంటే వాళ్ళు మంచి అమ్మలకి మంచి నాన్నలకి జన్మించడం వల్లే కదా. మంచి అమ్మా నాన్నలకి జన్మించకపోతే, మంచి వాతావరణంలో పెరగకపోతే, ఒక డిగ్రీ పిల్లోడు మహాభారతం చదవడం మొదలు పెడితే, భగవద్గీత చదవడం మొదలు పెడితే వెంటనే డిస్కరేజ్. ఏంది అప్పుడే అంత వయసు అయిపోయిందా నీకు, ఇది మంట చేసినట్టు. వాడు మందు కొట్టచ్చు, వాడు తిరగచ్చు, వాడు ఎదవేషాలు వేయచ్చు, సిగరెట్ తాగొచ్చు, కానీ భగవద్గీత భారతం రామాయణ మహాభారతం చదవకూడదు. ఇది తల్లిదండ్రుల యొక్క లో ప్రొఫైల్ చాలా మందికి తెలియక. కానీ ప్రాణం ఎప్పుడు పోతుంది, వాన రాకడా ప్రాణం పోకడా ఎవరికి తెలియదు. కాబట్టి మనం ఎముడు వచ్చే లోపల ఎలా ఉండాలి, సిద్ధంగా ఉండాలి, శుద్ధంగా ఉండాలి.
శివుడు అడిగాడు, ఏమండి మీరు ఒక్క ఫోన్ లేదు, ఒక్క మెసేజ్ లేదు, వచ్చేసారు మీరు ఎలాగా అన్నాడు. అంటే యముడు చెప్పాడు, మరి మూర్ఖుడా, నేను 3 మెసేజ్ పంపించండి చూసుకోలేదు. ఎక్కడ సార్? ఎక్కడ? వాట్సాప్, ఫేస్బుక్ అన్నాడు. అంటే ఆయన చెప్పాడు, నేను సెల్లలో పెట్టలేదురా, నీ తలలో పెట్టా. అర్థం కాలేదండి అని. ఇప్పుడు వర్ష జుట్టు ఏ కలర్లో ఉంది, తేజ జుట్టు ఏ కలర్లో ఉంది, మరి మామగారు జుట్టు ఏ కలర్లో ఉంది? అవునా? నువ్వు పుట్టినప్పుడు కొంతకాలం పెరిగిన తర్వాత జుట్టు నలుపులో ఉంది, తర్వాత తెలుపు. తెలుపు వచ్చిందంటే మలుపు వచ్చిందని అర్థం, తెలుపు వచ్చిందంటే పిలుపు వచ్చిందని అర్థం. తెల్లకొట్ట వేసేస్తారు, రెడీగా ఉంటారని అర్థం. నీకు వార్నింగ్ వెళ్ళిస్తే నువ్వు అది మానేసి అర్థం చేసుకోకుండా గాడ్ దగ్గర వాళ్ళ గాడిద కొడకంటే గాడ్రేజ్ ఉండగా జీవితే పండగ. అనగా గాడ్రేజ్ హే డై బిఫోర్ ఐ డై. రొంగేసుకుంటావా నువ్వు? 70 వచ్చాక, 62 వచ్చాక నిన్ను అంటిగా ఉంటావా? నాయనమ్మ అమ్మమ్మ అయిపోయి కూడా అంతే అనకూడదా నిన్ను? రంగులు వేసుకుని హంగులు చేస్తావా? ఇది ఫస్ట్ వార్నింగ్. రెండో వార్నింగ్ ఏంటి? పళ్ళు రాలియా పళ్ళు రాలగానే ఏం చేసాడు మనోడు? గంటూ పాడతాడు అంటారు. అడిగేది పళ్ళు కట్టించుకున్నాడు. కట్టించుకుని మన దగ్గరికి వచ్చి గుర్రాన్ని సకిలించుట, వీడు ఇకిలించుట. అయిపోయిందా? 2 వార్నింగ్. మూడోది ఏంటి? మూడోది ఈ చర్మం. దీన్ని సంస్కృతంలో త్వక్ అంటారు, తెలుగులో తొక్క. తొక్క తీసేస్తాను కదా, అవునా? తొక్క. ఇది లూజ్ అయ్యి వీడికి కొవ్వు ఎక్కువై, అంటే డబ్బు ఎక్కువై ఇతర దేశాలకు వెళ్ళి దీనికి రంగే, దీన్ని టైట్ చేయించుకుని మన దగ్గరికి వచ్చి పాట పాడాడు. ఏం పాట? ఇది నేనే, ఇది గానే, ఇది గానే. నువ్వు ఎన్ని రంగులు వేసినా, ఎన్ని హంగులు చేసినా చివరికి నేను బొమ్మల మీద తీసుకుంటా. కాబట్టి ఎవడు వచ్చేస్తాడు? ఎవడు వచ్చే రోజులో ఉందామా సిద్ధంగా? మనం రామదాసు గారిలో దమ్ముల చెప్పండి అందరూ. రాముని వారము, రాముని వారము, మాకేమి విచారము, రామా నీవే భారము, నీవే మా కాదారము. అది దమ్ము. అది సొమ్ముంటే దమ్మున్నట్టు కాదు, నమ్మకం ఉంటే దమ్మున్నట్టు. తక్కువేమి మనకు రాముండొక్కడుండు మనకు, తక్కువేమి మనకు రాముండొక్కడుండు మనకు. పక్కతోడుగా భగవంతుడు మన చక్రధారి అయి చెంతనుండగా, తక్కువేమి మనకు రాముండొక్కడుండు మనకు, ఒక్కడుండు మనకు. కాబట్టి ఆయన మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఆ ఉన్నవాడిని మనం ఎప్పుడూ కనిపెడుతూ, ఆయన మనకు కనిపెట్టి చూస్తున్నాడని గమనిస్తూ, ఆయన నామం చేస్తూ, స్మరణ చేస్తూ చక్కగా అన్నమయ్య పాడినటువంటి కీర్తన తల్లులు ఎక్కువ మంది ఉన్నప్పుడు నాకు గుర్తొస్తూ ఉంటుంది. చక్కగా పాడుకుని వెళ్ళిపోదాం 4 సార్లు.